హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాం. మేమైతే చాలా 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 హ్యాపీ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము క్రిస్మస్ డెకరేషన్ స్టార్ట్ చేసేసాం. ఫైనల్లీ స్టార్ట్ అయితే చేస్తున్నాం అనమాట. మీకు ఈ వ్లాగ్ మొత్తం అదే ఉంటుంది, లైక్ మేము ఎలా డెకరేషన్ చేసుకుంటామని. సో లెట్స్ గో. చూపి ఎక్కడ అక్కడ పెడతావా? మా అమ్మ నీకు ఎట్లా తెలిసే అన్నీ? అట్లా పెడతావా? ఆగు, నేను పెడతా ఆగు, నేను పెడతా, వచ్చి హెల్ప్ చేస్తా, ఓకేనా? నేను హెల్ప్ చేస్తా, ఆగు, నీకు అందదు కదా, ఇది చూడు, ఓకేనా? నేను హెల్ప్ చేస్తా. ఓ అమ్మ ఆగట్లేదేమో అసలు. యాక్చువల్లీ ఇది కైరా పాప సెకండ్ క్రిస్మస్, కానీ ఇట్ ఫీల్స్ లైక్ హర్ ఫస్ట్ క్రిస్మస్. ఎందుకంటే అప్పుడు చాలా చిన్నగా ఉంటుంది కదా, 6 months ఉండే అనుకుంటా, ఏం తెలియదు అప్పుడు. ఇప్పుడు ఇంక అసలు ఆగట్లేదు, డెకరేషన్ కూడా చేసేస్తుందంట ఆమెనే. కైరా బేబు, ఇది బేబు. ప్రియాంక గారు డెకరేషన్లో నిమగ్నమై ఉన్నారు. చూశారు కదా ఎంత బిజీగా, ఎంత పట్టుదలతో. ఏదో తలతలే డెకరేషన్ చేస్తుంది ప్రియాంక. మా కైరా ఎప్పుడెప్పుడా దాన్ని ఎప్పుడు పీకేద్దామా అని రెడీగా ఉంది. ఫస్ట్ అయితే ఇలా ఒక మేరీ క్రిస్మస్ బ్యానర్ అయితే పెట్టేసుకున్నాం. మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట డెకరేషన్ చేయనీయకుండా. పండు నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ తీసి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. కైరా, మా కైరా చూడ ఎంత క్యూట్గా రెడీ అయిందా. వాట్స్ దట్ కైరా? మేరీ క్రిస్మస్. కైరా లుక్ హియర్. ఇప్పుడు వీళ్ళు క్రిస్మస్ ట్రీ ఓపెన్ చేస్తున్నారు. ఈమె ఎగ్జైట్మెంట్ చూడండి, తిరిగే పని మేమే. సో ఇదన్నమాట మా క్రిస్మస్ ట్రీ. 2022లో పెట్టుకున్నాము. అఖిల్ అయితే క్రిస్మస్ ట్రీ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఇవన్నీ దాంట్లో పెట్టి ఫిక్స్ చేయడమే అన్నమాట. ఎట్లా తయారు చేసినావు బాబు? ఇలా ఒక 3 layers ఇచ్చారనమాట. ఇది 1, ఇది సెకండ్ లేయర్, దీని మీద ఇంకొక 3rd లేయర్. ఇంక ఇవన్నీ ఓపెన్ చేయాలి ఇప్పుడు మనం. ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేయి. ఫస్ట్ టైం కైరా క్రిస్మస్ ట్రీ ఓపెన్ చేయి. వెరీ గుడ్. 2022లో మేము బెనెల్లాలో ఉండే. అయ్యో నేను అసలు ఈరోజు నానా అంటుంది. మనం ఓపెన్ చేయి నానా. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఇట్లా ఓపెన్ చేయి, ఇట్లా ఓపెన్ చేయి. వెరీ గుడ్. 2022లో మేము ఇలా క్రిస్మస్ డెకరేషన్ చేసుకున్నాం అనమాట. ఎందుకు చెప్పనిస్తలేవు? అప్పుడు బొజ్జలో ఉంది కైరా, కానీ మాకు తెలీదు. 2023లో ఇండియాలో ఉండే.
అండ్ 2024లో ఇలా మమ్మల్ని చేయనీయకుండా ఆగం చేస్తుంది మేడం. ఓపెన్ చేయవా గలీజ్. కైరా నాన్న, ఏంటి నాన్న? నాన్న అను, నాన్న అను. కైరా, ఇంకో డెకరేషన్ పెట్టిన తర్వాతకి మనం శాంటాని అడుగుదాం. నీకు ఏం గిఫ్ట్ కావాలి? ఏంది? యాక్చువల్ మా కర్రపాపకి అప్పుడే గిఫ్ట్ తీసేసుకున్నాం అనమాట. మా కైరా దానికి ఫుడ్ పెట్టడం కూడా అయిపోయింది. ఫుడ్ పెట్టింది, అన్ని పెట్టింది దానికి. ఎక్కుతావా షెడ్ మీదకి? చెట్టు ఎక్కుతుందంట మా అమ్మాయి. ఫోటో డెకరేట్ చేస్తున్నాం. ఆ మాదంగా పీకేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే అమ్మకి అందకుండా అన్ని పైన పెట్టేసుకోవాలి, కింద ఏం పెట్టద్దు. దాన్ని పెడుతుందా? నువ్వు పెట్టు. కైరతో పెట్టినా ట్రీ మీద పెట్టు. కైర నువ్వు పెట్టేసానా? Ding 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 డీల్ వచ్చిందిరా. క్రిస్మస్ డీల్ వచ్చింది మా ఇంటికి. లుక్ గుడ్ నానా, ఉంచుకో. డెకరేషన్ అవుతుంది. ఫస్ట్ క్రిస్మస్ ట్రీని మొత్తం డెకరేట్ చేసేస్తున్నాం. అది ఒక 2 కలర్స్ ఏం వచ్చేసాం. ఒక్కొక్కటి మెల్లగా. మమ్మీకి మమ్మీకి కానీ నాకు ఇవ్వు ఒక బాల్. థ్యాంక్ యూ. The little helper we got. మా కైర పాపకి ఇట్లా పని చెప్తే మాత్రం మంచిగా చేస్తుంది. క్లాప్స్ కొడుతుంది చూడండి. క్యూట్ అన్నవే రాజు. హెల్ప్ చేస్తుంది. అది తీసి నువ్వు కనిపించట్లేవు. ఇప్పుడు కైరా క్యూటీ అందకపోయినా లోపలికి చొరబడి మరి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు డాడా అడిగాడు, డాడా కోసం తీసింది. వావ్, చూసారా? ద లిటిల్ హెల్పర్, ద లిటిల్ క్యూటీ. అక్కడ హాల్లో కైరా మొత్తం పీకేస్తుందని ఇక్కడ రూమ్లో సెటప్ చేశాను అనమాట. బ్యానర్ పెట్టేసి ఇంకా క్రిస్మస్ ట్రీ ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు మనం లైక్ మెయిన్ అనమాట ఇది మనకి. ఇక్కడ వాళ్ళు ఓన్లీ లైక్ ట్రీని పెట్టుకుంటారు, కానీ మన ఇండియాలో అయితే మనం అక్కడ మెయిన్ దేవుడి పెట్టుకుంటాం అనమాట. సో దానికోసం అని ఇది పెట్టాను. ఇప్పుడు దీన్ని డెకరేట్ చేయాలి నేను. నెక్స్ట్ ఇలా అయితే సింపుల్గా ఒకటి అది షైనింగ్ది దండ ఒకటి పెట్టాను. అండ్ స్టూల్ వచ్చేసి ఇలా క్లాత్తో డెకరేట్ చేశాను అనమాట. ఇంకా వాటికి కొంచెం చేయాలి డెకరేషన్.
నెక్స్ట్ టేబుల్ని ఇలా డెకరేట్ చేసాము అనమాట. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ మీద గోల్డెన్ స్టార్స్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం గోల్డ్ ఉంది కదా. నెక్స్ట్ సో అలా డెకరేట్ చేశాను. అండ్ ఇక్కడ ఇప్పుడు ఈ గ్యాప్లో నేను సేమ్ స్టార్స్ పెడదాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో, పెట్టాక చూస్తాను. సో అక్కడ ఎంటీ ఉండకుండా అలా స్టార్స్ అయితే పెట్టేశాను. అండ్ పైన మిడిల్ గ్యాప్లో కూడా ఏదన్నా ఒకటి పెట్టేయాలి, బాగుంటుంది కదా. అదొక్కటి ఎంటీ లాగా అనిపిస్తుంది నాకు. చూద్దాం ఏదన్నా. అండ్ ఈ గ్యాప్ మొత్తాన్ని అలా స్టార్స్ అండ్ ఇక్కడ ఒక చిన్ని రెడ్ స్టార్ పెట్టాను. లైక్ ఈ కాంబినేషన్ మొత్తం నేను లైక్ రెడ్ గోల్డ్ అండ్ కింద కూడా రెడ్ గోల్డ్ అండ్ సైడ్కి క్రిస్మస్ ట్రీ గ్రీన్ కలర్ అలా అనుకున్నాను అనమాట. సో ఇంకా ఇలా ఉందన్నమాట డెకరేషన్. ఇంకా ఇలా చేశాను. అండ్ అక్కడ ఒకటి చిన్న క్రిస్మస్ ట్రీ ఉంటే ఇంకా అక్కడ పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ మొత్తం మనకి లైట్స్ అండ్ దేవుడివి బొమ్మలు వస్తాయన్నమాట. మొత్తం లైట్స్ కూడా వేసేసాను అనమాట. ఇంకా ఓన్లీ లైక్ దేవుడి శిల్పాలు పెట్టడం మాత్రమే ఉంది, మిగతా అంతా పెట్టేశాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అనమాట. ఇలా మేము డెకరేట్ చేసేసుకున్నాము. అండ్ అఖిల్కి జాబ్ ఉందని వెళ్ళిపోయాడు. అండ్ కైరపాప బజ్జుకుందనమాట. మొత్తం ఆగం చేసి అసలు ఈ హడావిడి అయిపోయింది డెకరేషన్ అంతా. మీకైతే మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అప్పుడే నోటిఫికేషన్ ద్వారా మా వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హలో చూడండి, మేము ఆడంగా డెకరేషన్ చేస్తుంటే మీడంగా బీగుతుంది. ఇంకెందుకు చేసి మేము పెట్టు, అక్కడ పెట్టు చెట్టుకు పెట్టు. క్రిస్మస్ ట్రీకి పెట్టినానా? పెట్టు క్రిస్మస్ ట్రీకి. కైరా నాకు ఇస్తావా?